శుక్రవారం ఎంతమంది రావడం అంటేనే అది గుడ్ ఫ్రైడే అనిపిస్తుంది. గుడ్, మంచిది. మనం గుడ్ అంటే ఆయన వెరీ గుడ్ అంటాడు ఆయన. ఎందుకంటే ఎంతమంది సమూహం ఆయన మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా గొప్పదండి. ఎందుకంటే ఒకని జనన దినం కంటే మరణదినం మేలంట. యేసుక్రీస్తు వారి చివరి ఘట్టం లేక చివరి గంటలు మనం జ్ఞాపకం చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నందుకు మన పనులు, మన ఉద్యోగాలు పక్కన పెట్టి ఆయన గురించి ఆలోచిద్దాం, ఆయన మాటలు విందాం, ఆయన చివరి మాటల్లో ఉన్న సారాన్ని తెలుసుకుందామని మీ అందరూ వచ్చారు. నిజంగా మీరందరూ ధన్యులండి. ప్రభు యొక్క ప్రేమలో మీరు కొనసాగుతున్నందుకు మీకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ 5వ మాటలోకి మనం వెళ్దామండి. యోహాను గారు, యేసుక్రీస్తు వారు ప్రేమించినటువంటి శిష్యుడైన యోహాను గారు రాసినటువంటి 19వ అధ్యాయం 28వ వచనం. 28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. నేను చాలండి. లేఖనాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఇందులో విభజించి 2 అంశాలు ఉన్నాయి. ఈ 2 అంశాలు విభజించి మనం 5 నిమిషాలు ఒక అంశాన్ని మాట్లాడుకుందాం. మొదటిగా లేఖనము నెరవేరినట్లు. లేఖనము నెరవేరినట్లుగా ఆయన దప్పిక అడిగినట్లుగా దప్పికొన్నాను అన్నట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా అండి, యేసుక్రీస్తు వారిని లేఖనాలను మనం విడివిడిగా చూడలేం, వేరుగా చూడలేం. ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు ఆయన, వాక్యాన్ని అనుసరించిన దేవుడు, లేఖనాల అనుసారంగా వచ్చాడు ఆయన. ఇదే అధ్యాయంలో చాలా సందర్భాలు మనం చూడగలం లేఖనము నెరవేరినట్లుగా అని. చూద్దామండి. ఇదే అధ్యాయంలో 24వ వచనం చూడండి ఒకసారి. వారు దానిని చింపక అది ఎవరికి వచ్చినో దానికోసం చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములు తమలో పంచుకొని నా అంగీ కోసం చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు. అంటే యేసుక్రీస్తు వారు చిట్ట చివర వేసిన వస్త్రాలు కూడా ఎలా పంచుకుంటారు అనేది లేఖనం చెప్పింది. అది ఎప్పుడు చెప్పబడింది? యేసుప్రభు వారి జీవితానికి ముందే, దాదాపుగా 1000 సంవత్సరాలు క్రితమే లేఖనం చెప్పింది. నిజంగా ఎంత ఆశ్చర్యం కలుగుతూ ఉంటుందంటే అండి, యాక్యురేట్గా దావీదు గారి కీర్తనలో ఎలా చక్కగా ఆత్మావేశంతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక 1000 సంవత్సరాల తర్వాత జరిగే ఒక సంఘటనని అచ్చుగుద్దినట్టుగా అలా రాశారండి. అచ్చుగుద్దినట్టుగా, అచ్చంగా. అది ఆ చివరి 7 మాటలను చూస్తే చక్కగా అదే కనబడతా ఉంది. లేఖనం నెరవేరినట్లుగా ఆయన వస్త్రాల్ని పంచుకున్నారంట, చీట్లు వేసి పంచుకున్నారంట. ఓకేనా? ఇదే అధ్యాయంలో మరో వచనం చూద్దామా? 36వ వచనం చూడండి. అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖనము నెరవేరినట్లు. యేసుక్రీస్తు వారి బాడీలో, ఆయన శరీరంలో ఒక్క ఎముక కూడా విరగకూడదు అని ఎప్పుడు చెప్పబడింది? అది కీర్తనలోనే. చూడండి, ఆయన బట్టల గురించి ఉంది, ఆయన ఒక్క ఎముక విరగకూడదంట. వాళ్ళు ఎన్ని దెబ్బలు కొట్టినా అది శరీరానికి తగిలింది, చింద్రం అయిపోయింది, ఏమండి చూడనంతగా వికారమైంది, స్వరూపమైన సొగసైనా లేదు. కానీ ఆయన బాడీలో ఉన్న ఒక్క ఎముక కూడా విరగల. ఒకవేళ విరిగితే లేఖనం ఫెయిల్యూర్ అయిపోయేది, అబద్ధం అయిపోయేది. దేవుడి మాట అబద్ధం అయిద్ది అంటారా? భూమి ఆకాశమైన గతిస్తాయి కానీ ఆయన మాట అబద్ధం కాదు, గతించదు. ఆయన ఎలా చెప్పాడో అలాగే యేసుప్రభు వారు ఆ బౌండరీలోనే జీవించారండి. లేఖనం అనే ఒక బౌండరీ ఆయన గీసుకున్నాడు, దానికి అతీతంగా ఆయన బతకల. ఆయన పుట్టిన దగ్గర నుంచి బెత్లెహేం ఆయన ప్రారంభం, గోల్గోతా కొండ చివరి క్షణం మరణదినం, అక్కడి నుంచి అక్కడి వరకు ఆయన 33.5 సంవత్సరాల జీవితం లేఖనాల సంబంధంగా ఉంది. లేఖనాలను అనుసరించారు. ఆఖరికి ఆ కిందే ఉంటుంది చూడండి మరొకటి, 37వ వచనం చూస్తే, తాము పొడిచిన వాడిని చూతురని మరి ఒక లేఖనము చెప్పుచున్నది.
ఆయన చనిపోయాక పక్కలో ఒక ఆయన, అసలు ఆయన చనిపోయాడా బతుకున్నాడా? ఒకవేళ బతుకుంటే ఈయన కాళ్ళను విరగ్గొట్టాలి. ఒకవేళ కాళ్ళను విరగ్గొడితే అప్పటికే ఆయన చనిపోయాడు కాబట్టి విరగ్గొట్ల. ఒకవేళ విరగ్గొట్టుంటే ఆయన ఎముకలు ఇరిగిపోయాయి. ఆయనతో పాటు ఉన్న ఇద్దరు దొంగలు చనిపోలేదండి, చనిపోలా. యేసుప్రభు వారే ముందు చనిపోయారు. వీళ్ళు ఎప్పుడైతే కాళ్ళు ఎరగొట్టారో అప్పుడు వాళ్ళిద్దరు చనిపోయారు. కానీ యేసుప్రభు వారు ముందే హింసకు గురయ్యారు కాబట్టి ముందే చనిపోయారు ఆయన. అలా పొడిచిన వారు చనిపోయారు లేదని ఆయన పొడిచిన వారు తిరిగి ఆయన వైపు చూశారు. అది కూడా లేఖనం ఉంది, అది కూడా కీర్తనలో ఉందండి. అవన్నీ చూస్తూ ఉంటే కీర్తన 22వ అధ్యాయం చూడొచ్చు, 26వ అధ్యాయం చూడొచ్చు, 34వ అధ్యాయం చూడొచ్చు. ఇవన్నీ ఒక వ్యక్తిని కనపరుస్తూ ఉంది. అంటే దేవుడు భవిష్యత్తు జ్ఞానం ఎరిగినవాడు అని స్పష్టంగా మనం అర్థం చేసుకోవడానికి యేసుప్రభు వారి జీవితం ఒక సాదృశ్యం. ఎందుకంటే ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది రాజులు ఆయన గురించి ప్రవచించారండి. ఆయన నిజంగా చూడండి, లేఖనం నెరవేరినట్లుగానే ఆయన దాహం అడిగినట్లుగా మనం చూడగలం. లేఖనాన్ని సంపూర్తిగా నెరవేర్చింది కేవలం బైబిల్ అంతట్లో చూస్తే వన్ అండ్ ఓన్లీ యేసుప్రభు మాత్రమే. ఇంకా మరో క్యారెక్టర్ ఎక్కడే కనబడదు. మీరు చూడండి, ఏ భక్తున్నైనా చూడండి, ఎక్కడైనా లేఖనం కొంచెం అటు ఇటుగా మారారు. మీరు మోషే గారా, దావీదు గారా, మరో ఎవరినైనా చూడండి, ఎక్కడైనా లేఖనం తప్పినట్టుగానే ఉంటుంది ఏదో ఒక చోట. ఎందుకంటే మనుషులంగా మనం బలహీనం కదా, ఎక్కడో చోట. కానీ యేసు ప్రభు క్యారెక్టర్ చూస్తే ఎక్కడైనా లేఖనం తప్పల. లేఖనం అంటే ఏముండదండి? ప్రవచనం, దేవుడి మాట. దేవుడు యేసు ప్రభు వారిని పంపించేటప్పుడే ఇలా ఉండమని చెప్పారు. దాని ప్రకారం ఆయన నడుచుకున్నారు. దాని ప్రకారమే ఆయన మాట్లాడాలన్నా, చూడాలన్నా, తినాలన్నా ప్రతీదీ లేఖనమే. చివరికి లేఖనం, ఆయన శ్రమలో ఉన్నప్పుడు కూడా లేఖనం గుర్తొచ్చిందండి. శ్రమలో ఉన్నప్పుడు కూడా. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనకు ఒక సమస్య ఎప్పుడైనా వచ్చినా, ఎప్పుడైనా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు, మనకు సమస్య ఎటు తోచనప్పుడు మన జ్ఞాపకం రావాల్సింది ఏంటో తెలుసా? లోకమా లేఖనమా అని మనం ప్రశ్నించుకోవాలి. లోకమా లేఖనమా? దేవుని మాట మన జ్ఞాపకం రావాలండి. ఎందుకంటే కొన్ని వేల సార్లు లేఖనాలు మనం విన్నాం, లేఖనాలు చదివాం, ధ్యానించాం, యూట్యూబ్లో వింటున్నాం. అసలు కొదువే లేదండి, కొదువే లేదు, లేఖనాలు కొదువే లేదు. మీకు ఒక గంట సమయం ఫ్రీగా ఉంటే ఒక చక్కని అంశం నేర్చేసుకోవచ్చు. అంత చక్కని అవకాశాలు ఈ రోజుల్లో మనకు దక్కినాయి. కానీ ఎన్ని లేఖనాలు మనం అనుసరిస్తున్నాం, ఎన్ని లేఖనాలు మన హృదయంలో ఉన్నాయి అని యేసుప్రభు మనల్ని అడిగితే మనం ఏం చెప్పగలగాలి? లోకం వైపు చూద్దామా, లేఖనం వైపు చూద్దాం. ఇక రెండో అంశం, దప్పికొనుచున్నాను అన్నాడు. ఈ మాట చెప్పడానికి నేను నా దప్పిక తీర్చుకోవడానికి రవణనే వాటర్ అడిగా. ఎందుకంటే ఒక పావు గంట అరగంట మాట్లాడితేనే గొంతు ఎండిపోయే మనం ఒక 2 గంటలు కూర్చుని మీకు మజ్జిగ ఇవ్వబడింది కదా, మీ గొంతుకు తడుపుకున్నారు కదా, చిన్న బ్రేక్. ఆ తర్వాత 2 మాటలు వినడానికి మీకు కొంచెం ఓపిక కావాలి. కానీ యేసుక్రీస్తు వారి జీవితం ఆలోచించండి. ఆ చివరి రోజు, చివరి గంటలు, 6 గంటలు ఆయన సిలువలో యాతన పడతా ఉన్నాడు. ఏమండి, చాలా చిత్రహింసకు గురవుతూ ఉన్నాడు. శారీరకంగా, మానసికంగా. శరీరాన్నే కాదండి కొల్లబడిచింది, మానసికంగా కూడా చంపుతున్నారు, హింసిస్తున్నారు, ఏమండి దోషిస్తున్నారు. మనం చూసాం, బ్రదర్ చెప్పారు ఎన్ని రకాలుగా, ఎంతమంది. ఏమండి, యేసుప్రభు వారు పుట్టినప్పుడు పశువులు ఉంటే బెత్లెహేము ఆ పశువుల పాకలో యేసుప్రభు చనిపోయినప్పుడు మానవ మృగాలు ఉన్నాయండి. ఈ మాట అనొచ్చో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన వాటర్ అడిగితే ఏమిచ్చారో తెలుసా? చేదు చెరకు ఇచ్చారు. నేను వాటర్ అడిగినప్పుడు రవణ దాంట్లో ఒక ట్యాబ్లెట్, చేదుగా ఉంటుంది కదా, చేదు తెలుసు కానీ ట్యాబ్లెట్ మనం అలా గొంతుకులు వేసుకొని టక్కుమని మింగేస్తామా, నవ్వులుతామా? మింగేస్తాం. ఎందుకంటే చేదు మనకి చాలా ఇబ్బంది, రుచి ఉండదు, నోరంతా పాడైపోద్ది. అన్న ఇచ్చినప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసి నాకు ఇచ్చాడు అనుకోండి, నన్ను గౌరవించినట్ట అవమానించినట్ట? మరి యేసుప్రభుని గౌరవించారా, అవమానించారా? యేసుక్రీస్తు వారి శరీరంలో ఉండగా చివరి కోరిక అండి, నాకు దాహం వేస్తుంది అనేది చిన్న కోరిక అండి. నాకు ఒక వాటరు, త్రాగే నీరు ఇస్తారా అని అడిగాడు. కానీ అది కూడా ఇవ్వలేకపోయింది మానవ సమాజం.
అది కూడా ఇవ్వలేకపోయిందండి. ఇంకా పోనీ ఇవ్వకుండా సైలెంట్గా ఉన్నారంటే అబ్బా ఛేదిచ్చి ఇంకా అవమానించారు. అంటే ఎంతగా అవమానించారో చెప్పడానికి ఐదో మాట కనబడతా ఉంది. ఇంకా ఛేదిచ్చారు. ఆయన తాగలేక నేను అనుకోవడం మరో 2 మాటలు ఉన్నాయి కదా, దేవుని చిత్తంలో 7 మాటలు కదా, ఆయన ఆలోచనలు ఇంకో 2 మాటలు చెప్పాలి, సమస్తం ఫినిష్ అన్నదొకటి. దేవా నీ చేతికి నా ఆత్మని ఇంకో 2 మాటలు చెప్పడానికైనా ఆయన గొంతు తడుపుకోవాలనుకున్నాడేమో మహానుభావుడు. నాకు అదే అనిపించింది చదువుతూ ధ్యానించినప్పుడు. మరో 2 మాటలు నేను చెప్పి చనిపోవాలి. అది చెప్పాలంటే నాలుక తడారిపోతుంది, ఏం చేయాలి అని అడిగితే ఏమంటే అక్కడ ఉన్నవారు చాలా అవమానించారండి, చాలా అవమానించారు. యేసుక్రీస్తు వారు తన జీవితంలో 2 సందర్భాలు అడిగారండి, నాకు దాహం వేస్తుంది నీళ్ళు ఇస్తావా అని. మరో సందర్భం ఎక్కడ ఉందో తెలుసా? సమరయ స్త్రీ. అక్కడ కూడా సమరయ స్త్రీని అమ్మ దాహం అయింది అని అడుగుతాడండి. చాలా అలసిపోయి అడుగుతాడు. మీరు 4వ అధ్యాయం చూడండి. అలసిపోయి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి క్లియర్గా రాస్తుంది. అలసిపోయి అమ్మ దాహం అంటే ఆమె డిస్కషన్ పెట్టింది, నీళ్ళు ఇవ్వలేదండి. యూదుడు నువ్వు, మేము సమరయలో, మీరుతో మాకు సాంగత్యం ఎట్లా కుదిరిద్ది? ఈ డిస్కషన్ డిబేట్స్ జరిగినాయి కానీ అక్కడ పని అవల. 2 సందర్భాల్లో ఆయనకు నీళ్ళు దొరకల. ఏమండి, ప్రపంచాలను కలిగించిన వాడు, భూమి ఆకాశములు కలిగించిన వాడు, ఆకాశం పైన నీరు ఉంది, ఏమండి భూమి మీద నీరు ఉంది, ఈ సమస్తాన్ని కలిగించిన ఆయనకి శరీరంలో ఉన్నప్పుడు కనీసం నీళ్లు దొరకలేదంటే అది ఎవరి కోసం అంటే నా కోసమే. ఒకవేళ నేను అక్కడ ఉంటే నేను కూడా అలాగే ఉండేవాడిని, ఎందుకంటే నా స్వభావం అలాంటిది కదా, నా స్వభావం అలాంటిదండి. నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి అయినా సరే ఆయన ఏం అనుకోలేదండి. మరో 2 మాటలు చెప్పాడు. ఆ చెప్పడం కూడా ఆయన అద్భుతంగా వివరించి చక్కగా చెప్పాడండి. దేవా లేఖనానుసారంగా నేను బ్రతికాను, జీవించాను అంటే సిలువలో కూడా మనకు ఒక సందేశం దేవుడు ఇస్తున్నాడు. లేఖనాలు మీరు అనుసరించండి, మీ కష్ట సమయాల్లో మీరు మీ హృదయంలో ఉండాల్సింది నా మాటలే ఉండాలి అని చెప్పి మహానుభావుడు 7 అంశాలు చెప్పాడండి. చాలా అద్భుతంగా ఇప్పటి వరకు విన్నాం. ఈ అంశం ద్వారా కూడా మీరు లేఖనం వైపు చూడాలి. ఒకటి. రెండోది దప్పిక. యేసు ప్రభు వారి దప్పిక ఏంటంటే సమరయ స్త్రీ నీళ్ళు ఇవ్వలేదు కానండి, ఊళ్ళోకి వెళ్ళి చాలామందికి చెప్పింది, మనం చూస్తున్న మెస్సయ్య నేను చూశాను, నేను విన్నాను, మీరు రండి చూడండి అని ఒక చిన్న మాట చెప్పింది. వాళ్ళందరూ గుంపులుగా వచ్చారు, చూశారు, విన్నారు. ఒక 2 రోజులు ఆయన అక్కడే ఉన్నాడు, కదలనివ్వల. ఆ మాటలు అంతా విని వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు చెప్పావు కానీ మేము చూస్తున్నాం. అప్పుడు ఆయన మనసులో అనుకొని ఉంటాడండి, నా ఆకలి తీరిందని, నా దప్పిక తీరిందని. ఏమండి, ఆయన దప్పిక ఏంటో మనం అర్థం చేసుకుంటే కనీసం మనం ఇవ్వగలడానికి ప్రయత్నం చేయగలం. అసలు లేఖనం అనగా మనం ఏం చూస్తామంటే ఒక భావాన్ని అక్షరబద్ధం చేయడమే. దేవుడు తన భావాలన్నీ అక్షరబద్ధం చేశాడు. ఇవన్నీ లేఖనాలే, మ్యాన్ స్క్రిప్చర్స్ అంటారు వీటిని. ఇవన్నీ మనకి ఎందుకు ఇచ్చాడు? భవిష్యత్ తరాల్లో జీవించే అందరూ ఈ లేఖనాలనే అనుసరించాలి. ఇది తప్ప మనకు మార్గం లేదు. మరొక వ్యక్తి ఎంత గొప్పగా రాసినా దీని మించి ఉండదు. మనల్ని జీవింపజేసేది, పరలోకానికి తీసుకెళ్ళేది, మన జీవితానికి మంచి దిక్సూచి కేవలం మన భవిష్యత్తు బైబిల్, లేఖనమే. ఏమండి, మనం ఆయనకి నీళ్ళు ఇవ్వలేకపోయాం కానీ ఆయన తన సొంత రక్తాన్ని ఇచ్చాడు. తన రక్తాన్ని ఇచ్చారండి. 6 లీటర్ రక్తం. చివరి వరకు బల్లెంతో పొడిస్తే నీరు వచ్చిందంట, రక్తం అయిపోయింది. అందుకే మనం బల్ల తీసుకునేటప్పుడు కూడా ఆయన మరణాన్ని జ్ఞాపం చేసుకుంటూ గొంతు తడుపుకుంటాం. ఏది? చిన్న ద్రాక్షరసం కొంచెం. రక్తాన్ని ఇచ్చాడు అంటే మన స్థితి ఆయన స్థితి చూసారా? ఆయన ప్రేమ, మన ద్వేషం అది సెట్ అవుతుందా? సెట్ అవ్వదు, ఎప్పుడు సెట్ అవ్వదండి. మన స్వభావం ఆయన స్వభావానికి అస్సలు సెట్ అవ్వదు, మన ఆలోచనలు ఆయన ఆలోచనలు సెట్ అవ్వదు. అయినా సరే యేసు ప్రభు వారి ద్వారా మాత్రమే, ఆయన రక్తం ద్వారా మాత్రమే మనం విమోచించబడ్డాం. తండ్రి అని మనం దేవుని పిలవగలుగుతున్నాం. దేవుడు చక్కని రక్షణ ఇచ్చారు. కాబట్టి ఈ మాటను బట్టి మనం ఆలోచన చేద్దాం. నా గొంతు కారిపోయింది, దయచేసి తల్ల వంచండి.